నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవ కాలవలె వెండిపోయెను. నా దోషములను ఒప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని. యెహోవా సన్నిధిలో నా అతిక్రమములు ఒప్పుకుందుననుకుంటుని. నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురో. విస్తార జల ప్రవాహములు పొర్లి వచ్చినట్లు నిశ్చయముగా వారి మీదకి రావు. నా దాగుచోటము నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానముతో నీవు నన్ను ఆవరించెదవు. నీ ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గమున నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనను కంచెర గాడిద వలెనను మీరు ఊరుకుండి అవి మీ దగ్గరకు కళ్ళెములతోనూ బిగింపవలెను. భక్తిహీనులను అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మికించు వారికి కృప ఆవరించుచూ ఉన్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందము గానము చేయుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ నెలలో మీరు ఆనంద గానమంతా చేయుదురుగాక. చెప్పండి. అక్కడ అంటున్నాడు, యెహోవా యందు నమ్మికించు వారి మీదకి ఏమొచ్చిద్దంట? కృప ఆవరించిద్దంట. ఏం ఆవరించుద్ది? కృప ఆవరించునుగాక. కృప మిమ్మల్ని ఏలునుగాక. కృప మిమ్మల్ని సమృద్ధిలో నిలుచుంచునుగాక. కృప మిమ్మల్ని కాయును కాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య లేఖనాన్ని ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఇదిగో ప్రభు, ఈ వాక్య లేఖనాలు ధ్యానం చేయుచుండగా నీ మాటలు మా నోట నుంచి వినగలిగిన చెవును, గ్రహింపగలిగిన మనస్సును మాకును దయచేయమని ఈ శబ్దమెంత ద్వారా వింటున్న బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని మీకు తెలియపరచమని అయ్యా, మా అంతరంగమును సరిచేసి, మా హృదయాలను సరిచేసి నీ మాట ద్వారా మమ్మల్ని ఒక నూతనమైన ఫలము, అభిషేకంతో నింపి నూతనపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరలా చెప్దామా? యెహోవా యందు నమ్మికించు వారికి కృప ఆవరించుచు ఉన్నది. చెప్పండి. ఏం ఆవరించుచున్నది ఈ నెలలో? యెహోవా యందు నమ్మిక ఉంచు వారికి. ఎవరికి ఇదే? నమ్మిక ఉంచు వారికి. ఎవరికంటే చెప్పాలి? విడిచిపెట్టేవారికా, నమ్మిక ఉంచేవారికా? అయితే అక్కడ ఒక కండిషన్ పెడుతున్నాడు దేవుడు. ఈ నెలలో మీరు నమ్మకం ఉంచండి. గడిచిన 11 నెలల కంటే మీరు ఏది పోగొట్టుకున్నారో అధికమైన కృప మిమ్మల్ని ఆవరించబోతుంది. గడిచిన 11 నెలల్లో నువ్వు కాల్చిన ప్రతి కన్నీరికి నేను ఈ నెలలో కృప అనే వర్షాన్ని నీ మీద విడుదల చేయబోతున్నాను. గడిచిన 11 నెలల్లో ఎంతైతే నువ్వు వ్యర్థంగా పోగొట్టుకున్నావో దానికి రెట్టింపు దీవెన నేను ఇవ్వబోతున్నాను. 11 నెలల్లో నువ్వు కార్చిన ప్రతి కన్నీటికి, నువ్వు పడ్డ ప్రతి బాధకి నీకు పరిష్కారం దేవుడిచ్చి పంపించబోతున్నాడు. కొట్టు చప్పట్లు బిగ్గరగాలలో. అయితే ప్రభు అంటున్నాడు, ఎవరికి దీవెన, ఎవరికి ఆశీర్వాదమని మొట్టమొదటిగా అంటున్నాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు. ధన్యుడు, గొప్పవాడు, ధనికుడు, గొప్ప. ఇప్పుడు మన ప్రపంచంలో లేదా మన దేశంలో ఇప్పుడు రిలయన్స్ అంబానీ, ముఖేష్ అంబానీ గారు గొప్ప ధనికుడు, డబ్బున్నవాడు, మంచి పేరున్నవాడు. ఒక కార్లు పెట్టుకోవడానికి ఒక స్థలం, ఇంచుమించు 700 కార్లు ఒకే స్థలంలో ఉంటాయి. ఇంచుమించు 600 నుంచి 700 మంది పనులు ఉంటారు. మన ఇండియాని ఏళ్తున్న వ్యక్తి గొప్పవాడు అంటారు కదా.
గొప్ప ధనవంతుడు. పొలం ఉన్నవాడు ధనవంతుడు, డబ్బున్నవాడు ధనవంతుడు, మంచి ఇల్లు కట్టుకున్నవాడు ధనవంతుడు, బంగారం సంపాదించిన వాడు ధనవంతుడు. ఈ లోకంలో ఇచ్చే సర్టిఫికెట్ ఇది. ఈ లోకంలో మనిషికి కలిగే ఘనత ఇది. ఈ లోకంలో మానవుడికి వచ్చే ఖ్యాతి ఇది. డబ్బుంటే నిన్ను పలకరిస్తారు ఈ లోకంలో. ప్రభు అంటున్నాడు తెలుసా, ఎవడు గొప్పవాడు, ఎవడు గొప్పవాడు అని వాక్యం సెలవిస్తుంది తెలుసా. యేసయ్య చేత తన అతిక్రమములు పరిహారము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడ్డవాడు ధన్యుడు. ఎలా అవుతావయ్యా నువ్వు ధన్యుడువు? ఎలాగవుతావు నువ్వు ధన్యురాలుగా? డబ్బులిచ్చి సంపదనిచ్చి దేవుని చేత నువ్వు బహుమానం పొందుకోగలుగుతావా? లేదు. నీకున్న ఆస్తినిచ్చి, నీకున్న సిరినిచ్చి, నీకున్న పిల్లల్నిచ్చి, నీకున్న సర్వ సంపదను దేవునికి ఇచ్చి నువ్వు గొప్పవాడివని నిర్దోషివని ఎంచబడతావా? అట్లా అనరాదని బైబిల్ సెలవిస్తుంది. అలా మాట్లాడదని బైబిల్ సెలవిస్తుంది. ఒకడు రాత్రంతా కష్టపడి వాడి కష్టార్జిత తినటం వ్యర్థమని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా, దేవుని వాక్యము చేత, యేసు రక్తము చేత ఏ వ్యక్తి అయితే కడగబడతాడో వాడు ధన్యుడు అంటున్నాడు. హల్లెలూయా. ఎవడిని గొప్పవాడు అంటున్నాడు దేవుడు? ఎవడు ధనవంతుడు అంటున్నాడు దేవుడు? డబ్బులున్నోడు ధనవంతుడు కాదు యేసు దృష్టిలో. డబ్బులున్నవాడు దరిద్రుడు, యేసు రక్తంతో కడగబడ్డవాడు గొప్పవాడు. కొట్టు చప్పట్ల దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో నీకు జ్ఞానం ఉండొచ్చు, నీకు బలం ఉండొచ్చు, నీకు తెలివితేటలు ఉండొచ్చు, నువ్వు పిలిస్తే 10 మంది రావచ్చు, నువ్వు ఇస్తే నువ్వు 10 మందికి డబ్బులు ఇవ్వచ్చు, ఏదైనా చేయి. అబ్బాయి నిన్ను బట్టి ఘనత, నీకు కలిగిన దాన్ని బట్టి నీకు పేరు వస్తుందేమో, కానీ దేవుని ద్వారా నీకు పేరు వస్తుందా? దేవుని నోట నుంచి నీకు మాట ఏది వెళ్ళడం తెలుసా? దేవుడిస్తున్న మాట తెలుసా? పాపి అంటున్నాడు ఆయన. నా రక్తం ద్వారా కడగబడిన వ్యక్తి, నాతో నిర్దోషం ఎంచబడిన వాడు పాపి అంటున్నాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవడంట? దేంట్లో కపటం? కొంతమంది అన్ని కపటాలే, అన్ని కపటాలు. బైబిల్ చెప్తుంది, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం ఒక విషయంలో అంటది, కొంతమంది మేము దేని సంపాదించుకున్నామంటే, అయ్యా మా ఇల్లు చాలా, మేము దేవుడు మమ్మల్ని దీవించాడు. చూడండి 5వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది, చూస్తారా? 26 నుంచి చదివితే గొప్ప విషయాలు కనపడతాయి. నా జనముల్లో దుష్ట జనులు ఉన్నారు, పక్షులు వేటగాళ్ళు పొంచి ఉన్నట్లు వారు పొంచి ఉన్నారు, వారు బోన్లు పెట్టుదురు, మనుషులు పట్టుకుందురు, పంజరము పెట్టడముతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నది. దాని చేతనే మేము గొప్పవారము ఐశ్వర్యవంతులమును అందుతున్నారు. ఏమంటున్నారంట? మమ్మల్ని దేవుడు దీవించాడు, మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు, మేము మంచి ఇల్లు కట్టుకున్నాం, మాకు బాగా పేరుంది, ఈ సొసైటీలో పేరుంది, నాకు ఎక్కడ పోయినా 10 మంది వస్తారు, నేను ఫోన్ చేస్తే 10 మంది వస్తారు, నాకు డబ్బు, నేనంటే గొప్పవాడిని. అయితే వీళ్ళు ఏమనుకున్న తెలుసా? దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడు అనుకుంటున్నారంట. అయితే అక్కడ అంటుంది, ఉండాల్సినవన్నీ ఆ గుడారాలోనే ఉన్నాయంట. ఉండాల్సిన పంజరముల పట్టు పెట్టిన వాళ్ళంటే అలాంటి కపటము కలిగిన వేషధారణ భక్తి, పాపము, అపరిశుద్ధత, దేవుని చేత నిర్దోషిని ఎంచబడని తత్వము కలిగిన గుడారాల్లో దుర్మార్గత ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు కపటపాయాలు చేస్తారంట. రేపొద్దున ఇస్తే ఎంత వస్తే మనకి? ఈ 100 పెడితే పెట్టుబడి ఎంత వస్తుంది మనకి? హలో, ఈ భూమిలో నీకు ఎంతమంది ద్వారా పేరు రావచ్చేమో, యేసుక్రీస్తు ద్వారా నీకు పేరు, నీతి మంత్రుని రావాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా నువ్వు కడగబడితేనే. ఆ ఇంట్లో అన్నీ ఉంటాయంట, మా ఇంట్లో సిరుంది, సంపద ఉంది, అన్నీ ఉంటాయి అంటారంట. కానీ ఆ ఇంట్లో ఏముంటుందంట? కపటం ఉంటుందంట. ఏముంటుందంట? ఉండాల్సినవన్నీ ఆ గుడారాలను ఉంటాయంట. పాపం ఉంటుంది, దరిద్రం ఉంటుంది, అపవిత్రమైన మాటలు ఉంటాయి, ఎదుటి వాళ్ళు చూసి అసహ్యంగా మాట్లాడతారు, కాస్త డబ్బు ఉండగానే ఏ అని విర్రవీగుతారు. ఉండాల్సిన నీ గుడారాలను విడిచిపెట్టి ఈరోజు దేవుని చేత నిర్దోషిని ఎంచబడ్డవాడు ధన్యుడని బైబిల్ సెలవిస్తుంది. ధన్యుడు, ధన్యుడు వారింటికి యెహోవా కృప ఆశీర్వదించబోతున్నాడంట. అతిక్రమములు, పాపములు విడిచిపెట్టేవాడు ధన్యుడని దేవుని మాట సెలవిస్తుంది. ప్రియులారా గమనిద్దాం. అక్కడ అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు, కావున ఇక్కడ 5వ అధ్యాయం, నా దోషములు కప్పుకొనక. ఏమంటున్నాడు భక్తుడు? దేవుడు ఇక్కడ మాట్లాడుతాడు, తన అతిక్రమలు విడిచిపెడితే
నువ్వు విడిచిపెట్టి ఈరోజు అతిక్రమం అంటే ఎందుకు తెలుసా? దేవుని చిత్తము ఏదైతే చేయకుండా నువ్వు దేవుని చిత్తానికి లోబడకపోవటమే అతిక్రమం. అవునా కాదా? అవునా కాదా? దేవుని మాట వినకపోవటమే అతిక్రమం. అతిక్రమం అంటే ఎందుకు చెప్పనా? దేవుని సన్నిధిలో లేదా దేవుడు నీకు ఇచ్చిన దాన్ని సరి చేసుకోకుండా దాన్ని విడిచిపెట్టుకుపోవటమే అతిక్రమం. క్రమం లేని దాన్ని అతిక్రమం అంటారు. ఏమంటారు? క్రమము లేని దాన్ని అతిక్రమం. అరే అతిక్రమాలు చేస్తున్నాడరా, అతి చేస్తున్నాడరా, ఓవర్ చేస్తున్నాడరా. నీకున్న పరిధిలో నువ్వు నిలబడు, నీకున్న స్థాయిలో నిలబడు. దేవుడు ఒకరోజు నిన్నేం చేస్తాడో తెలుసా? హెచ్చిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎంత ఎదిగినా అంత ఒదిగటం నేర్చుకో. ఎంత ఎదిగితే అంత ప్రభు దగ్గర నిలబడటం నేర్చుకో. ఎంత ఎదిగితే అంత దీనత్వం కలిగిన మనసు కలిగి నిలబడు. దేవుడు నిన్ను కపటము లేకుండా నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. రెండో మాట అంటున్నాడు చూడండి అక్కడ. అయ్యా, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపాన్ని ఒప్పుకుంటుని. ఒప్పుకోవాలి దేవుని దగ్గర, విడిచిపెట్టాలా. ఒకవేళ ప్రియులారా గడిచిన 11 నెలల్లో మనం దేవుని దగ్గర ఏదైనా ఒప్పుకొని ఉంటే, విడిచిపెట్టకూడదు ఏదైనా ఉంటే, చేయకూడదు ఏదైనా చేస్తే, ప్రభు అంటున్నాడు నా కృప నీ మీద ఆవరించాలంటే ఈ 12వ మాసములో నువ్వన్నీ విడిచిపెట్టు, నా కృప నిన్ను ఆవరించబోతుంది. ఆవరించిన వారికి కృప, విడిచిపెట్టిన వారికి కృప, ఆశీర్వాదమైన నవనూతనమైన కృప నీకు దేవుడు ఈ నెల నుంచి ప్రారంభం చేయబోతున్నాడు. అప్పుడు అంటున్నాడు, యెహోవా నా సన్నిధిలో నా అతిక్రమములు ఒప్పుకొని ఉంటిని, నీవు నా దోషములను పరిహారించి ఉన్నావు. అందుకే పరిహారించబడతారు దేవుడు. ఒప్పుకుంటే నీకు జరిగే క్రియ కూడా చెప్తున్నాడు వినండి. ఒప్పుకుంటే నీకు జరిగే సమాధానం కూడా చెప్తున్నాడు వినండి. 6వ దినం కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థించెదరు. అతిక్రమం ఉంటే ప్రార్థన రాదు. ఇప్పుడు తప్పు చేసినాడికి ఏమనిపించింది? భయం. భయం ఉన్నాడు ఏం మాట్లాడతాడు? మాట్లాడలేడు. అవునా కాదా? మాట్లాడాడు. ఒక తప్పు చేస్తాడు, గడగడ వణుకుతాడు, మాట్లాడంటే భయం. దేవుని సన్నిధిలో కూడా ప్రార్థన చేయలేకపోతే, దేవుని సన్నిధిలో కూడా ప్రార్థన మనకు రావట్లేదంటే, దేవుని మాట మనం వినకపోతే అది అతిక్రమమై అది మన నోట నుంచి ప్రార్థన రాకూడదు. ఎవడైతే ఒప్పుకొని విడిచిపెడతాడో, ఎవడైతే దేవుని చేత నిర్దోషాన్ని అనబడతాడో, ఎవడైతే ఆత్మలో కపటం లేని వాడు అనబడతాడో వాడు దేవుని చేత నిర్దోషి అని పడతాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇక్కడ అంటాడు 7వ అధ్యాయంకి వచ్చేసరికి నీకు ఉపదేశం చేస్తా. ఇది విడిచిపెట్టిన వాడికి ఏం చేస్తాడంట? నీకు ఉపదేశం చేస్తా. నీవు నడవలసిన మార్గం నిన్ను నేను నడిపిస్తా. ఇప్పటి వరకు నీ సొంతంగా నడిచావు కదా, ఇక నుంచి నేను నడిపిస్తా. నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన, ఎంత గొప్ప దేవుడు అండి. నీకు ఆలోచన చెప్తాడు. అయ్యా ఎందుకు నా భవిష్యత్తులో నేను ముందుకెళ్ళలేకపోతున్నాను, ఎందుకు నా జీవితంలో ముందుకెళ్ళకపోతుంటే నువ్వు విడిచిపెట్టి నన్ను అడుగు, నా చిత్తానికి నువ్వు సంపూర్ణంగా నాకు లోబడు, నా మాటకు విధేయత చూపు, నేను చెప్తుంది విని నేను చెప్పిన దాన్నిగా నువ్వు చేస్తే నీకు ఉపదేశాన్ని చేస్తాను, నువ్వు నడవలసిన మార్గం నడిపించి నీ మీద దృష్టి ఉంచుతాను. అందుకనే దేవుని దగ్గర నీ ఆశీర్వాదం 6వ మాట అంటున్నాడు, యెహోవా యందు నమ్మికించు వారికి ఏం ఆదరించిందంట? కృప. కృప చెప్పండి. కృప. కృప. కృప ఆవరిస్తూ ఉంది. విడిచిపెట్టిన వారికి ఆవరిస్తుంది, ఒప్పుకున్న వారికి ఆవరిస్తుంది. అతిక్రమము అనగా దేవుని చిత్తములో నడవకుండా దేవుని యొక్క వ్యతిరేకంగా నడిచిందని సరి చేసుకొని సాగిపోవటమే దేవుడు నీకు ఇచ్చే బహుమానము. కొంతమంది వ్యక్తులు మీకు చెప్తాను, వారి జీవితాలు ఎలాగ ప్రభావితం చెందినాయి అంటే, ప్రియులారా నేను చెప్తున్నాను, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అరే దొంగతనం చేసినాడు ఏం చేస్తాడు? వాడు దొంగతనం ఎంత చేసినా ఒప్పుకోకపోతాడు. మనసులో ఏమైతే వాడు దొంగతనం అనే ఫీలింగ్ ఉంటానే, ఎంతమందిలో తిరగని ఎక్కడైనా ఉండని ఎవరితోనైనా ఉన్నాయి, దొంగతనం అనే మనసు మాత్రం వాళ్ళు ఉంటుంది. ఒక అబద్ధం ఆడామనుకోండి, అబద్ధం ఆడితారు, ఎక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని చూసినప్పుడు ఏమనిపించింది? అరే ఈ వ్యక్తి గురించి నేను అబద్ధము ఆడాను రా అని లోపల ఎవరు పని చేస్తాడు? అంతరంగ పురుషునితో చెప్తాడు. నువ్వు దాన్ని విడిచిపెట్టు, సమాధానపడు. అయ్యా నేను ఫలానా వ్యక్తి విషయంలో నేను పొరపాటు పడ్డానయ్యా, ఫలానా వ్యక్తి విషయంలో ప్రభా నేను అనాలోచన కలిగాను ప్రభా, దాన్ని నేను విడిచిపెట్టి సమాధాన పడతాను. అప్పుడు తన అతిక్రమములు పరిహారము నొందిన వాడు ధన్యుడు. ఒప్పుకోవాలా? మహిమ కలుగును గాక. అయితే ఒక ఆయన అంటాడు, ఒప్పుకుంటే వచ్చే విషయం ఏంటంటే, అన్నిటికంటే మనిషిని మోసం చేసేది ఏంటి చెప్పండి? అన్నిటికంటే మనిషిని మోసం చేసేది ఏంటి అక్క? ఇంకా అన్నిటికంటే మనిషిని మోసం చేసేదేంటి? ఇంకా అన్నిటికంటే మనిషిని మోసం చేసేదేంటి?
అమ్మా చెప్పు. అన్నిటికంటే మనిషిని మోసం చేసేది ఏంటి? పాపమా? మోసం, సాతాను, అబద్ధం. ఇంకా అన్నిటికంటే మనిషిని మోసం చేసేది ఏంటి? చెప్పాలా? మాకు తెలీదు, మాకేం తెలుసు, అది మీలోనే ఉంది. అది అన్నిటికంటే మోసం చేసేది ఏందో తెలుసా? హృదయము. నిర్గమాకాండ ఇర్మియా గ్రంథం 17:9 వచ్చి ఉంటుంది. అన్నిటికంటే మోసకరమైనది ఏదంట? హృదయం. నీ హృదయం పాడు చేస్తే చూడండి, అన్నిటికంటే నన్ను మోసం చేసేది తెలుసా? హృదయము. హృదయం అన్నిటికంటే ఇదేంటి? నీ శరీరంలో ఉన్న అవయవాల కంటే, నీకున్న బంగారం కంటే, నీకున్న పొలం కంటే, నీకున్న ఆస్తి కంటే, నీకున్న సౌందర్యాన్ని కంటే, నీకున్న ఆ దేహ సౌందర్యం కంటే కూడా నిన్ను మోసం చేసేది ఏదంట? అన్నిటికంటే అది ఏదంట? అసలు ఆ వ్యాధి అంతు పక్కదండి నీకు. మనిషిలోకి అంతు చొక్కని వ్యాధిని తెలుసా? కరోనా వ్యాధికి మందు దొరికింది, ఎయిడ్స్ వ్యాధికి మందు దొరికింది, కీళ్ళవాతలకు మందు దొరికింది, క్యాన్సర్ వ్యాధికి మందు దొరికింది. అసలు దొరకని మందు ఏదైనా ఉందంటే నీ హృదయానికే మందు లేదు. నీ హృదయానికే మందు లేదు. మనిషి అన్ని కనిపెట్టగలుగుతున్నాడు, మనిషి అన్నిట్లో రాణించగలుగుతున్నాడు, మనిషి అన్నిట్లో జయించగలుగుతున్నాడు, కానీ హృదయాన్ని జయించలేకపోతున్నాడు. హృదయాన్ని జయించగలిగిన సామర్థ్యత యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక్కరికే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ హృదయం నిండిన దాన్ని బట్టే నువ్వు మాట్లాడతావు, నీ హృదయం నిండిన దాన్ని బట్టే మోసం చేస్తావు. నిన్ను మోసం చేసేది ఏదో తెలుసా? అన్నిటికంటే నీ కంటి కన్నా, నీ పెదాల కన్నా, నీ నాలుగు కన్నా, నీ మనసు కన్నా, నీ తలంపుల కన్నా, నీ మెదడు కన్నా, నీ శరీరం కన్నా, నీ అందాన్ని మోసం చేసేది ఏదో తెలుసా? నీ హృదయమే. నిన్ను మోసం చేసేది ఏదో తెలుసా? నీ హృదయమే. ఒక వ్యక్తి గురించి మాట్లాడటం చేయించేది ఏదో తెలుసా? నీ హృదయమే. ఒక వ్యక్తి గురించి అబద్ధం మాట్లాడించేది ఏదో తెలుసా? హృదయమే. అన్నిటికంటే ముందుగా నిన్ను మోసం చేసేది హృదయమే. దాన్నే ప్రభు అన్నాడు, నీ హృదయాన్ని నాకు ఇస్తే కృప నీ మీద ఆవరిస్తుంది. అన్నిటికీ ముందు కనిపెట్టాడు మానవుడు. సైన్సిస్టు మేఘాల్లోకి వెళ్ళటానికి గమనించాడు, పాతాళంలోకి వెళ్ళడానికి అన్ని కనిపెట్టాడు, కానీ హృదయానికి మందు లేదు. అందుకని ప్రభు అంటున్నాడు, సేపు నీ హృదయం దగ్గరికి వచ్చి ప్రభు అంటున్నాడు, నీ హృదయాన్ని నేను తడుతున్నాను, నీ హృదయం మోసం చేసుకుంటున్నావు, నీ హృదయం ద్వారా నీ సౌందర్యాన్ని పాడు చేసుకుంటున్నావు. నేను అందగత్తినని చెప్పుకునే దేని ద్వారా అనుకుంటావు? హృదయమే. గర్వం ఏడ నుంచి పుట్టిద్ది అనుకున్నావు? హృదయంలో నుంచే. ఆ పాపం ఏడ నుంచి పుట్టిద్ది అనుకున్నావు? హృదయంలో నుంచే. శరీర కోరికలు ఎక్కడి నుంచి పుడుతుంది అనుకున్నావు? హృదయంలో నుంచే. అందుకే ప్రభు అన్నాడు, ఆ హృదయాన్నిగా నాకు ఇస్తే దాన్ని మలిచి మహిమగల హృదయంగా మారుస్తానంటున్నాడు ఆయన. దాన్ని రెండంచులు కలిగిన శుద్ధితో సదురు చేసి, కంసలవాడు కాల్చినట్టుగా కాల్చి నిన్ను బాగు చేసి ఆ గుండె మెత్తటి గుండెగా నేను చేస్తాను, మాంసం గుండెగా నిన్ను తయారు చేస్తాను. హృదయం అన్నిటికంటే మోసకరమైన అతిక్రమలు ఒప్పుకోకుండా చేసేది ఏది? హృదయమే. పాపాన్ని ఒప్పింపజేయకుండా చేసేది ఏది? ఒకరి మీద ప్రేమ చూపకుండా చేసేది ఏది? ఇచ్చే విషయంలో కూడా అడ్డుపడేది ఏది? అన్నిటికంటే ఏది నిన్ను మోసం చేసేది తెలుసుకో ఈరోజు? హృదయమే. అందుకే ప్రభు అన్నాడు, నీ హృదయంలో నేనుంటే, నీ హృదయమే నా ఆలయంగా మలుచుకుంటే, నీ హృదయంలో నాకు స్థానం ఇస్తే దుర్మార్గత తొలగిపోద్ది, అతిక్రమములు తొలగిపోతాయి. ఇప్పుడు వరకు కఠినంగా ఉన్న నీ హృదయమును ఇదిగో దీన హృదయంగా నేను మార్చి ప్రేమ గల హృదయంగా నేను మారుస్తాను. నా కృప నీ మీద ఆవరిస్తుంది. ఎంత గొప్ప దేవుడు అండి. కఠినమైన నిన్ను పాడు చేసేది ఏంటంట? చెప్పండి. ఈరోజు మందిరానికి రాకుండా చేసేది ఏది? నిద్రపుచ్చేది ఏది? దెయ్యం కాదు, నీలోనే పెద్ద దెయ్యం ఉంది. హృదయమే పెద్ద దెయ్యం. ఇంకేడుంది దెయ్యం? నిన్ను భయపెట్టేది ఏది? హృదయమే. నల్లం గడిపోతుంది, నిన్ను భయపెట్టేది ఏది? హృదయమే. జ్వరం నిన్ను గజగజలాడిచ్చేది ఏది? నాకు తల్లపోయా అనిపించేది ఏది? జాగ్రత్త. నీ అన్నిటికంటే నీలో ఉన్న అవయముల కంటే నిన్ను మోసం చేసేది, నిన్ను గణపరిచేది కూడా హృదయమే. నిన్ను మోసం చేసేది హృదయమే, నిన్ను గణపరిచేది కూడా. అందుకని ఆ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలా? ఈ చెదులు బట్టి హృదయాన్ని. అందుకే ఒక భక్తుడు రాశాడు, తుప్పు బట్టి పోవుట కంటే ఏంటట? ఇనుము తీసుకొస్తాం, పక్కన పడేస్తాం, అది వాడకపోతే ఏమైపోద్దంట?
నిప్పు పట్టిన హృదయానికి ఆయనకు గానిస్తే కమసల వాడు నిప్పులో కాల్చినట్లుగా కాల్చి ప్రాచీన స్వభావాన్ని తీసి నవనూతనమైన హృదయాన్ని మనకిచ్చి ఆయన నిలబడే హృదయాన్ని మనకిస్తాడు. హల్లెలూయా. చాలామంది యేసయ్యకి హృదయాన్ని ఇవ్వట్లా, ఆ హృదయం అన్నీ చేసుకుంటున్నారు. ఇప్పుడు మన సెల్ ఫోన్ ఉందండి, సెల్ ఫోన్లో ఎన్ని యాప్లైనా పెట్టుకోవచ్చు. ఎన్ని యాప్లైనా దానికి కూడా ఒక కెపాసిటీ ఉంది. ఇంత స్టోరేజ్ అని, ఇంత ర్యామ్ అని, ఇంత జీపీ అని, దానికి కూడా ఒక కొలమానం ఉంది. అది నిండిపోయిన తర్వాత అదేం చేస్తుంది తెలుసా? స్లో అయిపోతూ ఉంటుంది. నువ్వు ఎంత నడుస్తున్నా ముందుకెళ్దో ఏంది హ్యాంగ్ అయిపోతుంది. ఫోన్ ఏంది మరి నడుస్తుంటే స్పీడ్ వెళ్ళట్లేదు. దాని కొరకు ఎన్నో టెరాబైట్లు ఎన్నో జీపీలు మార్చుకుంటాం. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఏందో తెలుసా? ఫోన్లు ఎంత కావాలంటే అంత జీపీ పెంచుతున్నారు. ఎందుకో తెలుసా? అప్డేట్ అయింది. అప్డేట్ కాంది ఏందో తెలుసా? ప్రపంచంలో మానవుడు హృదయాన్ని అన్నిట్లో అప్డేట్ చేసుకున్నాడు, కానీ హృదయాన్ని అప్డేట్ చేసుకోవట్లా. వాడు హృదయాన్ని బాగు చేసుకోవట్లా. నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లో ఎన్నో యాప్లు ఎక్కించుకుంటున్నావు, నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఎన్నో ఉదయాలకు ఉపయోగించుకున్నావు, కానీ నీలో ఉన్న హృదయాన్ని నువ్వు బాగు చేసుకోవడానికి, నీలో ఉన్న సామర్థ్యతను పెంచుకోవడానికి హృదయాన్ని వేసాయికి ఇట్లా మానవుడు. ఈ హృదయం మోసకరమైంది. అందుకని అతిక్రమములు ఒప్పుకున్నవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి. అందుకని ఆ యాపులు తీసేయాలి. బండి మళ్ళీ స్లోగా బాగా నడవాలంటే ఏం చేయాలా? యాపులన్నీ డిలీట్ చేయాలి. ఏం చేయాలా? డిలీట్ చేయాలి. ఒక్కొక్క యాప్ డిలీట్ చేసుకుంటే నీ ఫోన్ ఏం చేస్తే స్పీడ్గా. నువ్వు కూడా బాగా ఉండాలంటే పాపం ఒక్కొక్కటి తొలగించుకొని ఒక్కొక్క అతిక్రమములు విడిచిపెట్టుకుంటూ ప్రభువుకి నువ్వు సంపూర్ణంగా సమర్పించుకుంటే నీ బండి ప్రయాణము క్షేమంగా సాగిద్ది. రాక్కడని రైలు బండి వస్తుంది, ఆ బండిలోకి నిన్ను ఎక్కించాలంటే నీ లగేజ్ నువ్వు మోసుకొని పోవాలా, నీ భారం నువ్వు మోసుకొని పోవాలా. అందుకు యేసుప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీ ఎద్దకు నేను వస్తాను, నా ఎద్దకు మీరు. నీ భారం ఏంటో నా మీద మోపు, నువ్వు మొయ్యిలో పిచ్చిదానా. ట్రైన్ ఎక్కువసేపు ఆగదు, ట్రైన్ 2-3 నిమిషాల కంటే ఎక్కదు. ఈ ట్రైన్లో అయితే 3 నిమిషాలు 5 నిమిషాలు ఎక్స్ప్రెస్లు, నా ట్రైన్ నిమిషం కూడా ఆగదు. చప్పుని ఎక్కాలా నువ్వు అని అంటున్నాడు. హల్లెలూయా. ఎక్కాలంటే నీ భారం ఉండకూడదు నీ ఈపుల మీద. బరువు ఉంటే ఎక్కుతావా? ఫోన్లో కానీ యాప్లు డిలీట్ చేసుకున్నట్లుగా నీ హృదయంలో ఉన్న ప్రతి అతిక్రమంలో ప్రతిరోజు కడుక్కుంటా వెళ్ళాలా. ప్రతిరోజు ఒక్కొక్క డిలీట్ చేసుకుంటా. అయ్యా కోపం తీసేసుకున్నా, అయ్యా క్రోధం తీసేసుకున్నా, వ్యసనం తీసేసుకున్నా, సోమర్తనం తీసేసుకున్నా, నిద్రతనం తీసేసుకున్నా, అయ్యా ఇదిగో ప్రార్థన చేయకుండా నేను ప్రభా బలహీనంగా దాన్ని తీసేసుకున్నా. ప్రతిది ప్రభా నాకు కావాల్సినది ఈ ఫోన్ ఎంతవరకు ఉపయోగకరమైన ఉండాలో దాన్ని ఉంచుకుంటే ఫోన్ బాగా పనిచేస్తుంది. నీ హృదయం కూడా ఏది ఉండాలో అది ఉంటే నీ హృదయానికి ఆరోగ్యం కలుగు చేస్తాడు ఆయన. అర్థమైతే దేవునికి ఒకసారి. ఇప్పుడు ఫోన్ లాగా నింపుకుంది ఏముందో మనం నడిచే నడకను బట్టే. ఇప్పుడు బాగా శరీరం తేలిగ్గా ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? పొద్దుగులు పని చేసి వచ్చాం అనుకోండి, ఉదయం లేకుండా ఎట్టుంటుంది? కొంచెం భారంగా ఉంటుంది. యేసయ్య లేని జీవితం కూడా ఉదయం లేకుంటే భారంగానే ఉంటుంది. యేసు నీ హృదయంలో లేదనుకోండి, ఉదయాన్నే 6 గంటల దాకా 7 గంటల దాకా నిద్రపోతావు. నీకు భారం ఉండదు, నీకు భయం ఉండదు. అదే యేసయ్య ఉన్నాడు అనుకో, టింగ్ టింగ్ 2ంటికి లేపుతాడు, 3ంటికి లేపుతాడు, 4ంటికి లేపుతాడు. ఇది లే మందిరంలో పోయినట్టు ప్రార్థన చేసుకోలే, సోద్దానలే, తిక్కదానలే, నీతో నేను మాట్లాడాలే. ఈరోజు నువ్వు అప్డేట్ అవ్వాలా, ఏ రోజుకి ఆ రోజు డేటా మెమొరీ ఫుల్ చేసుకోవాలా. దేవుడిచ్చిన మాటను మనం పరిశీలన చేసుకుంటూ వెళుతుంటే మార్గములు సరళము చేస్తాడు ఆయన. హల్లెలూయా. తన అతిక్రమములు దాచిపెట్టువాడు. ఇప్పుడు ఏమేమి విడిచిపెట్టాలి తెలుసా? సీరియల్ అనే అతిక్రమం తీసేయాలి. ఏం తీసేయాలా? టీవీ దగ్గర కూర్చుని అతిక్రమం తీసేయాలా. దాన్ని మాత్రం మేము తీసేం, ఏదని చెప్పాను. అది తీసేయాలి. మనం యేసు రక్తమే చేయం, దాన్ని తీసేసుకోవాలా. గంటల తరబడి టీవీ దగ్గర కూర్చున్నాడు సోమరుడైపోతాడు, దేనికి పనికి రాకుండా పోతాడు. దేవుని వాక్యం చదివినాడు భవిష్యత్తులో దీవించబడతాడో. అవునా కాదా? ఈ వాక్యాన్ని ఎవడైతే ధ్యానిస్తాడో, ఈ వాక్యాన్ని ఎవడైతే నేను ఒకప్పుడు గంటలు కూర్చున్నా, అర్థం కాలేదు. ఇప్పుడు బైబిల్ చదువుతుంటే అనేక మంది దీవెనకరంగా దేవుడు నన్ను మారుస్తున్నాడు. గంటలు నీకు ఏ సమయాన్ని, వ్యర్థమైన సమయాన్ని విడిచిపెట్టు. నీ మైండ్ సెట్లో ఆ మెమొరీని తీసేయి. వ్యర్థమైన మైండ్ సెట్ని తీసేసి ఉపయోగకరమైన ఉపయోగకరమైనది పెట్టుకొని ఏ డేటా కావాలో, ఎంత కావాలో, ఎంత పరిమాణం కావాలో దేవుణ్ణి అడుగుతూ ప్రతిరోజు ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకొని ఆయన మార్గం నడిపితే నువ్వు నడవలసిన మార్గం నిన్ను నడుపుతాడు ఆయన. హల్లెలూయా. ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తాం మనం? మా కాడ ఒక పాస్టర్ గారు ఎప్పుడు తిరుగుతాడు, ఆడికి పోయినా కలిపి ఏం చేస్తాడంటే ఛార్జరు ఫోన్ ఆయన ఎప్పుడు ఫుల్ చేసుకోడు ఆయన బ్యాటరీ. ఆడికి పోయినా సరే సెల్ తీసుకుని ఛార్జింగ్ పెడతా ఉంటాడు. ఏందన్నా ఈ బాధ అంటే, ఒక్కసారి పెట్టుకుంటే ఏడన్నా కుదరట్లేదన్న అంటాడు.
యేసుక్రీస్తులు ఒక్కసారి నువ్వు ఛార్జ్ అయితే జీవితాంతం ఛార్జ్ చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఒకసారి బ్యాటరీ ఫుల్ అయితే 2-3 రోజులు ఆగిపోదు కదా. ఇప్పుడు వచ్చే బ్యాటరీలు పవర్ ఎక్కువ ఇచ్చాడు. 6,000 పవర్, 7,000 పవర్. ఒక రోజు కానీ పెడితే ఫోన్లకు వాడితే వారం కూడా అయిపోదంట. ఒక మానవుడు తయారు చేసిన కృత్రిమ కలిగిన ఫోనే 1 రోజులు 10 రోజులు ఛార్జింగ్ పని చేస్తుంది. నీకు ఉపయోగకరంగా ఉంటుంది. నీకు కావాల్సినట్టుగా దాన్ని మలుచుకుంటున్నావే. నీకు చేయాల్సిన పనులను దాంట్లో ఇప్పుడు ఇంకేదో ఒకటి వచ్చిందా, ఛార్జ్ పెట్టేదంతా గూగుల్ తల్లి. అది అడగంగా నీకు ఇంట్లో వంట ఏం చేయాలో చెప్పిద్దంట. వినకుండా ఏ రెస్టారెంట్లో ఏ భోజనం వండుతో చెప్పిద్దంట. అన్నీ చెప్పిద్దంట. మనిషికి అన్నీ అప్డేట్ అయ్యాడు. అన్నీ మనిషి దగ్గరికి వచ్చినాయి. అప్డేట్ కాని ఏందో తెలుసా? నీ హృదయమే. ప్రాచీన స్వభావం విడిచిపెట్టట్లా, అతిక్రమం విడిచిపెట్టట్లా, దేవుడు చెప్తున్న మాటకు లోబడకుండా నీ హృదయమున ఆయనకు అప్పగించుకోక అన్నీ అప్పగించుకుంటున్నావు, అన్నీ ఇస్తున్నావు దేవునికి. కానీ హృదయాన్ని మాత్రం హృదయం దేవునికి ఇచ్చి చూడు. ఈ ప్రపంచానికి నిన్ను ఒక వెలుగుగా మారుస్తాడు దేవుడు. నీ ఇంటికి నిన్ను ఒక వెలుగుగా మారుస్తాడు దేవుడు. ఇచ్చి చూడ, నీకు అనుదినము కృపావరించిద్దంట. 6వ అధ్యాయం 10వ అధ్యాయం అన్నట్టుగా యెహోవా యందు నమ్మికుంచు వారికి ఏం ఆవరించిద్దంట? కృపావరించిద్దంట. అన్నీ ఇస్తున్నాం, మరలా చెప్తున్నా, అన్నీ ఇస్తున్నాం. కానీ ఏమి దేవుడు మనల్ని మోసం చేస్తుందేందో ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ఆయన భక్తుడు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి, యేసు ప్రభువారు ఆ ప్రాంతంలో సువార్త చెప్పుకోవడానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో అనేక మంది ప్రజలు నిలబడి ఉన్నారు. ఆయన దగ్గర కొంచెం ముందు పడవ ఉంది. ఆ పడవను అడిగాడు యేసు ప్రభువా, కొద్దిసేపు నీ పడవ నాకు ఇస్తావా? ఏమన్నాడు? కొద్దిసేపు నాకు నీ పడవ, చెప్పండి, కొద్దిసేపు నీ పడవ నాకు ఇస్తావా అన్నాడు. ఇస్తానయ్యా రా అన్నాడు. ఎందుకంటే ఆ రాత్రి అంతా ఆయన చేపలు పట్టి నిరాశలో, చేపలు దొరక్క ఏమి దొరక్క ఎదురు చూస్తూ వల్ల గడుక్కుంటున్నాడు. ఎట్టైనా కానీ ఇంటికి వెళ్దాం, ఇంకేం చేసేది మళ్ళీ రేపు వేట కదా, ఇక చేయగలిగేది ఏమి లేదు. ఈరోజు నా భార్య పిల్లలు పొస్తే, ఎందుకంటే ఆ రోజుల్లో వేట చేసుకొని తింటేనే వాళ్ళకి భోజనం, చేపలు పడితే అమ్ముకొని తింటేనే భోజనం. లేకుంటే లేదు. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు, వల్ల గడుక్కుంటున్నాడు. నిరాశలో ఉన్నప్పుడే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. నీకేం దొరకదన్నప్పుడు యేసయ్య నీ దగ్గరికి వస్తాడు. నీకేం లేదనుకున్నప్పుడు, నీకు ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు, వెళ్ళిపోయినప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తాడు. అయ్యా నీ పడవ నాకు కాస్త ఇస్తావా? వినండి, ఈరోజు నీ పడవ నాకు కాస్త చేపిస్తావంటే ఇస్తానయ్యా అన్నాడు. కూర్చున్నాడు యేసు ప్రభు, కూర్చున్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఈయన మాత్రం కనిపెట్టుకొని కూర్చుంటున్నాడు. ఆయనకి పడవ ఇచ్చాడు. అయ్యా ఈ రోజు వరకు పడవ, నువ్వు ఎంతసేపు కూర్చుంటావో కూర్చో, ఎంతసేపు మాట్లాడుకుంటావో మాట్లాడుకో, ఏం చేసుకుంటావో చేసుకో, ఎందుకంటే ఈరోజు నాకు పని లేదు, ఖాళీ, కనుక ఈరోజు నీకు నేను పడవ ఇస్తున్నాను. ఒక్క రాత్రి 1 గంట యేసయ్యకి పడవిచ్చాడు. ఆ ఒక్క యేసయ్యకి అతను పడవిస్తే ప్రపంచాన్ని ఆయన ఒక శక్తిగా మార్చాడు. కొట్ట చప్పట్లో బేకరగా 1 గంట యేసయ్యకి పడవిచ్చాడు. కూర్చోడానికి పర్మిషన్ ఇచ్చాడు పేతురు. 1 గంట పడవలో ప్రవేశం చేయడానికి, కూర్చోడానికి దేవుడు ఆయనకు అవకాశం ఇస్తే, పేతురు అవకాశం ఇస్తే, పేతురు ఆ రాత్రంతా చేపలు పట్టి నిరాశలో ఉన్నప్పుడు పేతురికి అయ్యో మాట్లాడంగా కనిపెడుతున్నాడు, చూస్తున్నాడంట. సరే ఇంకా చెప్పు, ఇంకో గంట మీటింగ్ చెప్తున్నాడు. యేసయ్య మనకంటే పెద్ద బోధకుడు కదా, ఆయనకి అందరికి చెప్తా ఉన్నాడు, ఇన్ని వివరాలు చెప్తున్నాడు. ప్రజలు కదలింపు పట్ల మనకేంటంటే 1 గంట చెప్పంగా తీసుకొచ్చేస్తుంది వాక్యం. ఇంకెప్పుడు రీచ్ పెడతాడా, వెళ్ళిపోదామని. యేసయ్య వాక్యం చెప్తున్నాడంట. ప్రియులారా బాగా వినండి. 1 గంట ఇస్తే, పడవ ఇస్తే, ఆ పడవలో ఎప్పుడు పట్టని చేపలు, ఎప్పుడు చూడని విలువ కలిగిన చేపలు, సముద్రంలో అంతు దొరకని చేపలు పేతురుకు దొరికినాయి అంట. హల్లెలూయా. 1 గంట ఇచ్చింది పడవ. అప్పుడు దాకా పేతురు పరిస్థితి ఎందుకు తెలుసా? ఏ రోజుకి ఆ రోజు చేపలు పట్టుకొని, నాకు 4 చేపలు వచ్చినాయి సార్, ఈ రోజుకి నాకు నా భార్య పిల్లలకి కూడు దొరికింది, అమ్ముకుంటే చాలు అనుకున్నాడు. ఇచ్చే చెయ్యిగా మారిందంట పేతురుది. హల్లెలూయా. ఎప్పుడు ఇస్తావు యేసయ్యకి పడవ? ఎప్పుడు ఆయనకు నువ్వు స్థానం ఇస్తావు? ఎప్పుడు నీ హృదయం ఆయనకు స్తోటిస్తావు? ఎప్పుడు ఆయన నువ్వు రక్షకుడికి అంగీకరిస్తావు? ఎప్పుడు నీ ఇంటికి ఆయన తీసుకెళ్తావు? ఎప్పుడు నీ హృదయం ఆయన కూర్చోబెట్టుకుంటావు? కూర్చోబెట్టుకుంటే వచ్చేది కృప ఆవరించింది నీ మీదకే. ఎందుకు నా జీవితం ఇంకా ఫలభరితంగా మార్చేదంటే ఆయనకు నువ్వు కూర్చునే స్థానం నీకు ఇవ్వట్లే. ఆయనకి హృదయం ఆయన కోరుకుంటున్నాడు, హృదయంలో నేను ఉండాలనుకుంటున్నాడు. పేతురు ఆ పడవలో ఏం చేశాడో తెలుసా ప్రియులారా? చూడగానే పేతురుతో అన్నాడట, అంత అయిపోయినాక మరి యేసుప్రభు ఊరకు పంపించాడుగా, ఊరకు పంపిస్తాడా? సరే ఏమన్నాడు? అయ్యా మరి నువ్వు దిగితే నేను ఇంటికి వెళ్తానయ్యా అన్నాడంట. ఏమన్నాడంట? నువ్వు దిగితే, సరే అట్ట కాదు, చిన్న మాట చెప్పయ్యా అన్నాడంట. ఏం లేదు, కొంచెం నీ మళ్ళాపా, మరి రాత్రి అంతా షాపులో వేసాను అంటున్నాడయ్యా బోధకుడా,
రాత్రంతా మేము కష్టపడ్డాం. పేతురు గారికి ఆ సముద్రం గురించి బాగా తెలుసు. ఏ వేట చేసేవాడికి ఆ వేట తెలుసు. ఇప్పుడు మగ్గాలు వేసేవాడికి మగ్గాల గురించి బాగా తెలుసు. కొంత వేట చేసేవాడికి వేట గురించి తెలుసు. చేపలు పట్టేవాడికి చేపలు తెలుసు. కొన్ని సముద్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఏది ఎట్టా ఉంటే వాళ్ళకి బాగా తెలుసు. పేతురు గారు ఆ గలీల సముద్రం గురించి బాగా తెలుసు ఆయనకి. ఆ సముద్రంలో ఆయన చేపలు పట్టే వ్యక్తి అంటండి. ఆ పట్టే వ్యక్తికి ఎంతో ఎక్కడ ఏ చేప ఉంటుందో, ఏ కాలంలో ఏ చేప దొరికిద్దో, ఎంత లోతుకి వెళ్తే ఏ చేప దొరికిద్దో ఆయనకి బాగా తెలుసు. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? బాబు, రాత్రంతా నువ్వు చేపలు పట్టావు కదా, నీకు ఒక్క చేపన్నా దొరికిందా? సరే, ఒక్కసారి నా మాట విను. ఏమన్నాడు? ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకో. ఇయ్యటం, ఆయన మాట వినటం. నువ్వు ఇయ్యటం, ఆయన మాట నువ్వు వినటం. వింటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అర్థమైంది నా మాట నీకు? ఆయనకి ఇయ్యటం, ఆయన మాట నువ్వు వినటం. నువ్వు వినవు, వినవు, ఈ రెండు ఇస్తేనే నీకు ఆశీర్వాదం ఫలభరితంగా నువ్వు దీవించబడేది. వినవు, వింటావు, విన్నట్టే ఉంటావు, నటిస్తావు. నటన జీవితం దేవునికి ఇష్టకరమైంది కాదే. మోసకరమైన జీవితం ఆయన అసలు లక్ష్య పెట్టనే, మోసగాళ్ళని దగ్గరికి చేర్చుకొని ఒకసారి నిజముగా దేవుని ఎరగకుండా మోసంలో పాపంలో తిరుగుతుంటే వాడిని క్షమించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. కానీ యేసుని అంగీకరించి యేసు రక్తంలో కడగబడి యేసయ్య దగ్గర మోసం చేసే వాళ్ళకి ఈ లోకంలో క్షమాపణ లేదు, పరలోకంలో క్షమాపణ లేదు. పేతురు, చెప్పయ్యా, ఒక్కసారి పడవ మరలా తెడ్డి. లేదయ్యా, రాత్రి అంతా నేను పట్టాను, ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో చేపలేమి పడవయ్యా అన్నాడు. నా మాట విను. ఏ మాట విను? నా మాట విను. రాత్రంతా నీ హృదయం కలవరపడదు పేతురు. రాత్రంతా నీ హృదయం బాధపడదు. ఇంటికి ఊరికి ఎట్ట చేత వెళ్తా, నాకు ఇచ్చావుగా, స్థలం ఇచ్చావుగా, కాసేపు నాకు నీ ఆశ్రయం ఇచ్చావుగా, నీ స్థలం నాకు ఇచ్చావు, నీ పొడవు నాకు ఇచ్చావు కదా, నేను నుట్టి చేతులు తట్ట పంపిస్తాను. నేను అంత చేతగానున్నా, నేను అసమర్థున్నా, నేను పంపిస్తే దేవుడు ఉట్టి చేతులతో పంపిస్తే నేను దేవుడిని ఎట్ట అవుతాను? నేను దేవుడిని కానే. ఈ నుట్టి చేతులతో పంపించుతున్నాడంటే మొదటగా ఆయన మాట నువ్వు వినట్లా, ఆయనకు నువ్వు వీట్లా, అదే గుర్తు. నిన్ను ఉట్టి చేతులతో నువ్వు తిరిగి వెళ్తున్నావు అంటే ఓ నెలలో నువ్వు ఆశీర్వాదం పొందుకోపోవట్లేవు అంటే కారణం ఆయన మాట నువ్వు వినట్లా, నువ్వు ఆయనకి ఇయ్యట్లా. ఇచ్చితే చూడు, ఎప్పుడు చూడని ఆశీర్వాదం నీ గుడారంలో, నీ గృహంలో నిలబడే ఉంటుంది. చెప్పేటప్పుడు హల్లెలూయా స్తోత్రం అంటాం, కానీ ఇయ్యం. మళ్ళీ ఏం చేస్తుంది? ఇంటికి చర్చి దాటంగా లేదంటే చర్చిలో ఉన్న చెప్పి పావురాళ్ళు ఉంటారంట. చర్చి దాటంగా లేనంట ఏమవుతారంట? పిల్లుల్లాగా మారిపోతారంట. పిల్లి ఏం చేసిద్దంట? ఆ సుట్టుకాడికి వెళ్తుందంట. ప్రియులారా, దేవుని మాట బాగా వినండి. ఈ డిసెంబర్ నెల 1వ తారీఖు మరలా ఈ ఉపదేశం మీకు దొరకదు. ఈ మాట దేవుడు మరలా మీతో మాట్లాడు. ఈరోజు బ్లెస్ చేసే దేవుడు మిమ్మల్ని పంపించబోతున్నాడు. ఓపికతో వినండి, సహనంతో వినండి. మీరు ఈరోజు దీవించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎల్లు పేతురు. ప్రభు లేదు ప్రభు, రాత్రి అంతా నాకు తెలుసు. కాదు పేతురు, నువ్వు ఇంటికి ఎట్టెళ్తావు, భార్య పిల్లలతో ఎట్టెళ్తావు? పనివాడు జీతానికి పాత్రుడు కాడా అన్నాడు యేసయ్య. లోనకి వెళ్ళాడు. నా మాట చొప్పున అన్నప్పుడు ఎప్పుడు దాకా ఉన్నాడు తెలుసా? పేతురు ఏమన్నాడు తెలుసా? యేసయ్య, ఇప్పుడు నీ మాట చొప్పున. ఏ మాట చొప్పున? ఇప్పుడు 3 విషయాలు. ఇయ్యటం నేర్చుకున్నాడు, మొదటికి ఇచ్చేది ఇచ్చాడు, రెండోది వినటం నేర్చుకున్నాడు, దేవుని మాట చొప్పున వల వేయటం నేర్చుకున్నాడు. ఈ 3 అనుభవాలు మనలో ఉండాలా. ఏముండాలా? ఈయటం నేర్చుకున్నాడు, వినటం నేర్చుకున్నాడు, దేవుని మాట చొప్పున వేయటం నేర్చుకున్నాడు. ఇందాక నువ్వు నడవలసిన మార్గంలో నిన్ను నడిపించి నీకు ఉపదేశం చేసి నిన్ను ఆశీర్వదించాలంటే పేతురు అంటయ్యా, నీ మాట చొప్పున ఇక నేను వల వేస్తానయ్యా అనగా, ఆ దినము దేవుని మాట చొప్పున వల వేయగా ఎప్పుడూ చూడని చేపలు ఆయన వలలో పడి విస్తారమైన చేపలు పడ్డాయి అంట. హల్లెలూయా. అప్పుడు పిలుస్తున్నా అంట, ఓరే పేతురా, ఓరే యోహానా, మన ఇళ్ళ పక్క నువ్వు కూడా పిలుస్తావు, రండి, నా మీద కృప ఎక్కువైపోయింది, మీరు కూడా తీసుకుంది కదా అని ఎప్పుడంటాం? దేవుని మాట చొప్పున నువ్వు వేస్తే, దేవుని మాట నువ్వు నిలబెడితే అనేక మంది నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. ఇప్పుడు పేతురు పిలుస్తున్నాడు. అక్కడ ఉన్న అప్పుడు దాకా ఏం చేస్తారు? వీడికి 4 చేపలు పడితే వీడికేసనం, వీడికి 4 చేపలు పడితే వీడికేసనం. అర్థమైందా? ఇప్పుడు పేతురికి వ్యసనం పోయి ఏమైంది తెలుసా? ఇచ్చే మనసు వచ్చింది. ఏమొచ్చింది? పేతురు ఒక్కటి మొయ్యలేనంత చేపలు వచ్చింది. ఎప్పుడు అతని జీవితంలో పట్టలేనన్ని చేపలు పట్టాడంట. పేతురు పిలిచారే, నేను మొయ్యలేను, రాని. అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా, నా పాపాలు నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నేను పాపిని. ఆ ఒక్క 3 అనుభవాల్లో పేతురు తన పాపాన్ని ఒప్పుకొని తన అతిక్రమను విడిచిపెట్టగా దేవుడు ఏం చేసి తెలుసా? సంఘానికి మూలరాయిగా మార్చాడు ఆయన. హల్లెలూయా.
3 అనుభవాలు పేతురు జీవితాన్ని కట్టింది. ఈ ప్రపంచానికి ఒక నాందిగా నిలబెట్టాడు. ఈ సంఘానికి, ఆది సంఘానికి ఆయన అప్పుడు ఏమిచ్చాడు తెలుసా దేవుడు? ఒక్కసారి స్థలం ఇస్తే పేతురికి, పేతురు దేవునికి ఏసై కూర్చోలేక అంత పడవలు అంత చోటిస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు నువ్వు కూడా ఇవ్వటం నేర్చుకో, దాచుకో బాకు. నీ హృదయం దేవుడికి ఇస్తే అన్నీ ఇచ్చినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురికి ఏమిచ్చాడు? పేతురు ఏం చేశాడు? దేవునికి స్థలం ఇచ్చాడు, అంత స్థలం. అయితే దేవుడు ఏం చేశాడు సార్? ఎంత స్థానంలో కూర్చోబెడతాడు దేవుడు? నీకు తెలుసా అసలు నీకు? ఏ స్థానంలో కూర్చోబెడతారంటావు? అంటే ఏంటి ఉన్నతమైన స్థాయి అంటే? చెప్పండి మీరు, ఏం చెప్పండి? పక్కలో కూర్చోవడం ఉన్నతమైన స్థాయి, రైట్? నేను కాదంట్లా. ఏంటి? పేతురికి 1 గంట పర్మిషన్ కూర్చోడానికి పేతురు ఆయన పొరవలో పర్మిషన్ ఇస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? నా సంఘాన్ని కట్టే సామర్థ్యత నీకు ఇస్తున్నాను. ఎంత గొప్ప పని ఇచ్చాడు తెలుసా దేవుడు? నువ్వు వినవు, ఆయన మాట చొప్పున పని చేయవు. అందుకని అప్పుడు ఇక్కడ పేతురు ఏం చేశాడు తెలుసా? అయ్యా, నేను పాపిని ప్రభువా, నన్ను నువ్వు విడిచిపెట్టి వెళ్ళంటే లేదు. పేతురు ఒప్పుకున్నాడు కనుక ఆయన వాడుకోవటం ప్రారంభం చేశాడు. ఒప్పుకున్న వాడినే వాడుకుంటాడు, విడిచిపెట్టి వాడినే వాడుకుంటాడు. విడిచిపెట్టి వాడికే దేవుని కృప ఉంటుంది. ఇందాక చెప్పానుగా, మమ్మల్ని దేవుడు దీవిస్తున్నాడని ఉండాల్సిన ఇంట్లో ఉంచుకొని, చేయాల్సిన పాప కార్యాలను ఇంట్లో పెట్టుకొని, నీ హృదయంలో ఉంచుకొని, నీ గుడారాలు ఉంచుకొని దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడు అనేది తప్పుడు మాట అని బైబిల్ చెప్తుంది. అవునా కదా? అన్నది అదే కదా, అదే మాట కదా. నేను నా సొంత మాట కాదు కదా. అందుకని ప్రభు ఈరోజు నీతో చెప్తున్నా తెలుసా? తన అతిక్రమముల పరిహారము నొందినవాడు దేవుడు. ఈరోజు ఇక చాలా విషయాలు ఉండే ప్రియులారా, సమయం లేదు కానీ దేవుడు ఈరోజు పేతురు గారించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేశాడు? మొదటగా ఇవ్వటం నేర్చుకున్నాడు, వినటం నేర్చుకున్నాడు, ఆయన మాట చొప్పున పని చేయటం. ఈ 3 అనుభవాలు నువ్వు కలిగి ఉంటే నీ జీవితము ఉన్నతంగా దేవుడు ఫలభరితంగా మారుస్తాడు. మనం వినాలి, ఇయ్యటం నేర్చుకోవాలి, ఆయన మాట చొప్పున పని. అందుకని ఇప్పుడు నేను నడవలసిన మార్గములు నీకు ఉపదేశమును, నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇది దేవుడు నీతో ఇస్తున్న మాట. ఆలోచన చేస్తే 10వ అధ్యాయం కొరకు వచ్చరికి, 11వ అధ్యాయం కొరకు వచ్చరికి, యెహోవా యందు నమ్మికించు వారికి, భక్తిహీనులకి ఏమో వేదన కలుగుతుందంట, యెహోవా యందు నమ్మికించు వారికి ఏమొచ్చిందంట? కృప ఆవరిస్తూ ఉందంట. ఏం ఆవరిస్తుంది? కృప ఉంటే చాలు, ఏ రోజుకి ఆ రోజు కూడొస్తుంది. కృప ఉంటే చాలు, ఏది కావాలంటే అది ముందుకు వచ్చేస్తుంది. కృప లేని వ్యక్తికి నువ్వు ఎంత సంపాదించుకునే వ్యర్థమే. ఏం కావాలి మనిషికి? ఏం కావాలి చెప్పండి? కృప కావాలా? కృప కొరకు పోరాడండి, దేవుని యొక్క సన్నిధి కొరకు పోరాడండి, దేవుని మాట కొరకు వినండి, దేవుని మాటానికి వినటానికి మొట్టమొదటిగా వేగిరపడండి. ఈ ఎన్నిటికి మిమ్మల్ని మోసం చేస్తుంది, ఈ అతిక్రమలు ఒప్పుకోకుండా చేస్తా, దేవునికి దగ్గరికి రాకుండా చేస్తుంది ఏది? మీ జీవితంలో, మీ హృదయంలో ఏముంది? మీ శరీరంలో ఏముంది? ఇప్పుడు ఏముంది? హృదయం ఏముంది? ఈ మాట వినకుండా చేస్తుంది ఏది? ఆయనకు స్థానం ఇవ్వకుండా చేస్తుంది ఏది? ఆయన మాట చొప్పున చేయకుండా చేస్తుంది ఏది? హృదయాన్ని కానీ నువ్వు సరి చేసుకుని వేసుకిస్తే నిన్ను ఇది ప్రపంచానికే కాదు, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మలుస్తాడండి. వినటం నేర్చుకోండి, ఇవ్వటం నేర్చుకోండి, ఆయన మాట చొప్పున పనిచేయటం నేర్చుకోండి. దేవా, ఇది నీ చిత్తం అయితేనే నేను చేస్తా, ఇది నీ చిత్తం అయితేనే నేను ముందుకెళ్తా, ఇది నీ చిత్తం కాంది నేనేది చెయ్యను, ఈ చిత్తం కాంది ఏది చెయ్యను. అది నీకు నష్టమైన వదులుకో. బైబిల్ అంటుంది తెలుసా? నీతిమంతుడు మాట ఇవ్వగా తన మాట నష్టం కలిగిన ఒప్పు విడిచిపెట్టాడంట. ఏమిటంట? నీతిమంతుడు మాట ఇచ్చాడు దేవుని దగ్గర ఒక మాట, వాడికి నష్టం కలిగిన దాన్ని వద్దు ఇవ్వటం మానుకోడంట. ఈరోజు నీకు జీవితంలో ప్రభు కోరుకుంటుంది తెలుసా? ఆయన మాట వింటూ నేర్చుకో. ఆయనకు మొట్టమొదటికి నువ్వేమి ఇవ్వాలా? మొట్టమొదటికి ఏమి ఇవ్వాలా? స్థలం ఇవ్వాలి ఆయనకి. అవునా కాదా? ఇప్పుడు మరి మీరు ఎక్కడ స్థలం ఇస్తారో? గుడారాలు వేస్తారో, టెంట్లు వేస్తారో, లేదంటే ఇంకొక ప్రాంతంగా మన పక్కన స్థలాలు కొని, పొలాలు కొని వేసే ఒక మందిరాలు కడతారో నాకు తెలియదు. కానీ మొట్టమొదటిగా యేసుక్రీస్తుకు స్థలం ఇవ్వండి. అమ్మా, యేసుక్రీస్తుకు స్థలమే. అన్ని దరిద్రాలు మనకు ఉంచిపోతాయి, మన గుడారాలు ఉంచిపోతాయి. యేసుక్రీస్తుకు అప్పుడు దాకా మురికి వస్త్రాలతో ఉన్న
పేతురు పరిస్థితి ఏమైపోయింది తెలుసా? యాజక వస్త్రాలు వచ్చినాయి. అప్పుడు దాకా కంపు కొడుతున్న పేతురు దగ్గరికి వచ్చింది తెలుసా? విలువ కలిగిన వాడు. అప్పుడు దాకా ఆ గ్రామంలో, సొసైటీలో ఇలువే లేదు పేతురికి. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ పడవలో కూర్చున్నాడో, యేసుక్రీస్తు ఎప్పుడైతే పేతురుతో మాట్లాడాడో, యేసుక్రీస్తు మాటకి ఎప్పుడైతే వినయం చూపాడో, వినటం నేర్చుకున్నాడో, ఆయన మాట చొప్పున చేయడం చేశాడు. పేతుర్ని ఈ ప్రపంచానికే ఒక గొప్ప ఆదర్శంగా నిలబెట్టాడు. ఆది సంఘములో ఆయన గొప్ప గనుడుగా నిలబెట్టాడు. పేతురు మీదకి తన కృపను విడుదల చేసి సంఘాన్ని గట్టగలిగిన కృపను ఆయనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను మోసం చేసేది నీ అతిక్రమను విడిచిపెట్టకుండా దాచిపెట్టుకుంటే యెహోవా చేత నిర్దోషిని వాడు ధన్యుడు. నువ్వు విడిచిపెట్టుకుంటావో కప్పుకుంటావో నీ చేతిలో ఉంది. విడిచిపెట్టుకుంటే పేతురు కలిగిన కృప నీకు ఇస్తాడు. విడిచిపెట్టుకోకపోతే ఇక నీ జీవితం, నీ కర్మ, నీ ఇష్టం. అంతే. దట్స్ ఆల్. ఎంతసేపు చెప్పినా నాకేం పని లేదు, చర్చ అయిపోగానే నేను పోతాను, నేను వెళ్ళిపోతాను, నా రూట్ నాదే అని అనుకున్నావా? దేవుడు ఏం చేస్తాడు తెలుసు? పలుమార్లు గద్దిస్తాడంట, వదిలేస్తాడంట. ఆత్మ కొద్దిసార్లే పోషించే పొదుగులు శోధించదంట. ఈరోజు చెప్తున్న ఉపదేశం ఈ ముగింపులో 12లో నీకేమంటాడు తెలుసు? ఇప్పటికైనా నాకు స్థలమి. ఇప్పటికైనా ఏమడుగుతాడు తెలుసు? ఇప్పటికైనా నాకు, ఇప్పుడైనా నా మాట నువ్వు, నా మాట చొప్పున నువ్వు పని చెయ్యి. ఈ 3 చెప్తున్నాడు. ఈ డిసెంబర్ నెలలో ఏం చెప్తున్నాడు తెలుసా? ఇప్పుడైనా నాకు స్థలమే, ఇప్పుడైనా నా మాట నువ్వు విను, ఇప్పుడైనా నా మాట చొప్పున నువ్వు. విన్నాడా లేదా పేతురు? వింటే ఆయన జీవితంలో మారిందా లేదా? అప్పుడు పేతురు ఏమైపోయింది? పాపాలన్నీ కడగబడ్డాయి. అతిక్రమను విడిచిపెట్టాడు, ఒప్పుకున్నాడు. అయ్యా నేను పాపినేనని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడు లేదా? ఒప్పుకున్నాడు. చూడండి, నేను చెప్పమాట కదా, చూడండి లోకాసు వార్త 5:8 ఒక మాట చెప్పి నేను ముగిస్తా. పేతురు గురించి మరి రిఫరెన్స్ లేకుండా కుదరదుగా. జక్కయ్య ఒప్పుకున్నాడు, నేను పాపిని. చూడండి లోకాసు వార్త 5:8 ఏమన్నాడు? అయ్యా నేను పాపిని అన్నాడు ఆయన. నేను పాపిని ఒప్పుకున్నాడు. దేవుని దగ్గర, సమాజంలో నువ్వు ఎక్కడైతే దేవుని దగ్గర సీమోను పేతురు అది చూసి, ఏది అద్భుతాన్ని చూసి యేసు దగ్గర మోకాళ్ళు ఊని సాగిలపడి ఎట్టంట మోకాళ్ళు ఎట్ట సాగిలపడ్డారంట? ఇట్ట ముందుకు సాగిలపడ్డారంట. అమ్మా వినండి, సాగిలపడ్డారంట. సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము. ఒప్పుకున్నాడా లేదా? నేను పాపాత్ముడు ప్రభు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చూడండి? ఏలయనగా అతనితో ఇప్పుడు ఏమన్నాడు? ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, వీటం నేర్చుకున్నాడు, ఎప్పుడైతే యేసు దగ్గర మోకాళ్ళు విన్నాడో, సాగిలపడ్డాడో, అతనిలోకి ఏమొచ్చింది తెలుసా? ప్రాచీన స్వభావం పోయి నవనూతనమైన స్వభావం తన హృదయంలోకి వచ్చింది. అతను అనేక మందికి ఇచ్చే చేయిగా మార్చబడ్డది. హల్లెలూయా. తర్వాత చదువు, ఒక మాట చదివి. అక్కడ జరిగిన సంఘటన ఏంటి? నా మాటలు ముగిస్తాను, వినండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు చెవులు దేవునికి ఇవ్వాలా. అర్థమవుతుందా? దేవుడు నీకు ఈరోజు మరలా చెప్తాను ఈ మాట, ఇంకో రోజు 3 మాటలు మీకు చెప్పాను. యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఏం చేస్తాడు తెలుసా? అయ్యాక నేను నీతో పాటు రాలేనంటే ప్రభు వదిలిపెట్టలా. ఒప్పుకున్న తర్వాత ఏం చేస్తాడు తెలుసా? ఆయనతో నిన్ను నడిచే సహవాసాన్ని నీకు ఇస్తాడు ఆయన. పేతురు, రా నాతో పాటు వచ్చి లేచిరా, వెళ్ళ విడిచిపెట్టరా, ఇక ఎన్నాళ్ళు దరిద్ర బతుకన్నాడు. తీసుకెళ్ళాడు. పేతుర్ని యేసుక్రీస్తుతో సహవాసం చేయటానికి ఆయనతో తిప్పుకున్నాడంట. కొట్టు చప్పట్ల బిగ్గరగా. నిన్ను కూడా వాడుకోవడానికి, ఈరోజు వాడుకోవటానికి 24 సంవత్సరాల ముగింపులో ఈ డిసెంబరు 1వ తారీఖున దేవుడు నీతో మాట్లాడుతుంది తెలుసా? ఆయనకి మొదటగా స్థానమే. నీ అతిక్రమను విడిచిపెట్టు, నీ పద్ధతులు మార్చుకో, నీ విధానాలు మార్చుకో, దేవుని మాటకి వెంటనే నేర్చుకో, దేవునికి లోబడు, దేవుడు చెప్తుంది విను, దైవజనుడు చెప్తుంది విను, సరైన మార్గంలో నడువు. ఆయన చెప్పినట్టుగా విని ఆయన చిత్తం మీద గ్రహించి ఆ పని చేయి. నీ వలలో పిగిలిపోకుండా కాపాడతాడు ఆయన. హల్లెలూయా. నువ్వు సమృద్ధి కలిగిన కృప తింపుడు. అప్పుడంట యెహోవా యందు భయభక్తులు గల వారి మీద కంటే ఏం ఆవరించిద్దంట? కృప ఆవరించిద్దంట. మీ మీదకి ఆ కృప ఆవరించును గాక. ఈ నెలలో వాగ్దానం చెప్తాను. ఇక ఈ నెలలో వాగ్దానం నేను చెప్తాను, చదువుకోండి. తొందరపడబాకండి ఎప్పుడు కూడా. ఏది చేయాలన్న దేవుని చిత్తం లేకుండా మన జీవితంలో ఏది జరగదు ప్రియులారా. అర్థమైందా? ఆయన మాట చొప్పున, ఆయన చిత్తము చొప్పున విని నడిస్తే నీ వలలు పిగిలినంతగా ఆశీర్వాదం ఇస్తాడు ఆయన. ఎప్పుడు చూడనంత సమృద్ధిని కుటుంబంలో నింపుతాడు. ఈ 3 విషయాలు చేయకనే
అలా ఎదురు చూస్తున్నావు కానీ ఆకాశం నుంచి నీకు ఎటు నుంచి కృప అనేది రావట్లా. అన్నీ వస్తున్నాయి, రాందొకటే కృప. ఏం రావట్లా? కృప రావట్లా. ఈరోజు కృప రావాలంటే ఒక మాట మీకు ఈరోజు వాగ్దానం చెప్తాను. ఈరోజు వాగ్దానం యెహోషువ గ్రంథం 3:7. నేను మన కాలం ప్రార్థన చేసుకుంటాడు, దేవుడు నాకు బయలుపరిచిన మాట ఇది. శుక్రవారం రోజు దేవుడు మాట్లాడిన మాట ఇది. యెహోషువ 3:7. నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. చెప్పండి, నిన్ను గొప్ప చేయ. పేతుర్ని గొప్ప చేసినాక నిన్ను గొప్ప చేస్తాను. పేతురికి ఇచ్చిన కృప నీకు ఇస్తాను. పేతురికి ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇస్తాను. ఎప్పుడు చూడని ఆశీర్వాదం పేతురు ఎప్పుడు చూడని ఆ దీవెని ఎలా పొందుకున్నాడంటే పేతుర్ని గొప్ప చేయటం మొదలుపెట్టాడు. నిన్ను గొప్ప చేయటం ఈరోజు మొదలు పెడతాడు. అదిగో యెహోషువ గ్రంథం 3:7 ఆయన మాట్లాడిన మాట, ఇదిగో ఈ ప్రజలు ఎదుట, నీవున్న ఎదుట, నీ ఇంట్లోంచి, నీ సన్నిధి ఇక నుంచి నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను. ఇది నల్ల వాగ్దానం. మొదటికి ఈ 3 నీ జీవితంలో జరగాలంటే ఏం చేయాలా? రాసుకున్నారా? నిన్ను గొప్ప చేయ ఏం చేస్తానంటాడు? గొప్ప చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇది ఇస్తే, ఇటు ఇస్తే, వింటం చెప్పి చేస్తే అట్ట మారుస్తాడు దేవుడు. నేను ఒక్క వలవేసి లాగినట్టు పేతురు జీవితాన్ని మార్చినట్టు నన్ను ఏం చేస్తాడు తెలుసా? అలా మార్చి, ఇదిగో చూడండి, నా వైపు చూడండి, ఇలా ఉన్న చెయ్యిని ఏం చేస్తాడు తెలుసా? ఇలాగా మారుస్తాడు. ఒక్కసారి ఈసారికి చప్పట్లు కొడదామా? ఇలాగున్న చెయ్యిని ఎలా చేస్తాడు? గొప్ప చేయటం ఏంటి తెలుసా? ఇచ్చే చేయిగా, పేతుర్ని ఇచ్చే చేయిగా మార్చాడా? తీసుకునే చేయి. అప్పుడు దాకా పేతురు పరిస్థితి ఏంది? 4 చేపలు కనపడితే, 2 చేపలు కనపడితే ఏరుకోవటం, అమ్ముకోవటం, ఆ రోజు పత్యం జరగటం. ఎప్పుడైతే యేసయ్య స్థలం ఇచ్చాడో, యేసయ్య మాట విన్నాడో, యేసు మాట చొప్పున చేశాడో, అతను గొప్ప చేయటం మొదలుపెట్టాడు. ఈరోజు కూడా నిన్ను నన్ను గొప్ప చేయటానికి ఆయన సంపూర్ణంగా మన మధ్యకు దిగి వస్తున్నాడు.